హాయ్ అందరికీ, నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో కాజు చికెన్ ఫ్రై చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. అందరూ చాలా ఇష్టంగా తింటారు. వీడియో మాత్రం ఏమాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మన వీడియో ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదు. ముందుగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కాస్త హీట్ అయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ముందుగా మనం కాజుని ఫ్రై చేసుకోవాలి. నేను ఒక 20 నుంచి 30 వరకు కాజులను తీసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేస్తున్నాను 2 వైపులా. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలి. పక్కన ప్లేట్లో పెట్టుకున్నాక సేమ్ అదే ప్యాన్లో సాజీరా, ఇలాచి, లవంగ, దాల్చిన చెక్క, బగారాకు ఇవి 1 నిమిషం పాటు ఫ్రై అయ్యాక మనం సన్నగా తురిమి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఒక 2 ఉల్లిపాయలను తీసుకున్నాను. ఫ్రైకి కాబట్టి ఇలా పొడువుగా కట్ చేయాలి. అదే కర్రీకి అయితే గ్రేవీ కన్సిస్టెన్సీ కోసమని కొంచెం చిన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై అయ్యాక కరివేపాకు వేసి దాన్ని కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయాక ఒక చిటికెడు పసుపు కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని మనం ముందుగా ఉప్పు వేసుకొని కడిగి పెట్టుకున్న చికెన్ కడాయిలో వేసి బాగా కలుపుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా అడుగు నుంచి బాగా కలపండి. ఎందుకంటే మనకు ఆయిల్లో మగ్గిన ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పసుపు అంతా మన చికెన్ ముక్కలకు పట్టాలి కదా. సో నేను చూపిస్తున్న విధంగా కలిపి ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకున్నాక మనకి ఈ కన్సిస్టెన్సీ కొంచెం దగ్గర పడుతుంది. చికెన్లో ఉన్న వాటర్ మొత్తం రిలీజ్ అయిపోతుంది. ఆ టైంలో మనము రుచికి సరిపడా కారం, నేనైతే 3 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. కొంచెం స్పైసీనెస్ ఉంటేనే బాగుంటుంది కదా ఫ్రై అనేసి 3 టేబుల్ స్పూన్ల కారానికి 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు అయితే కరెక్ట్ క్వాంటిటీతో సరిపోతుంది. ఈ విధంగా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మళ్ళీ మనకి మూత తెరిచి చూస్తే ఆల్మోస్ట్ మనకి ఆయిల్ సపరేట్ అయిపోయింది. ఆ టైంలోనే కొంచెం చిక్కటి పెరుగు వేసుకొని దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మళ్ళీ మూత తీసి చూస్తే చూడండి ఎంతో నోరించే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది కదా. ఈ లాస్ట్ స్టేజ్లోనే కొంచెం ధనియా పౌడర్, హోమ్మేడ్ గరం మసాలా వేసుకొని ఇవి కూడా ఒక 2 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మగ్గించుకొని లాస్ట్లో కరివేపాకు, మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులు వేసుకొని కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి కానీ, ఫుల్కాలోకి కానీ, మన పరోటాలో కానీ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్. మన వీడియో ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్.